వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడోదరలో తొలి మేడ్ ఇన్ ఇండియా C-295 టెస్ట్ ఫ్లైట్ విజయవంతం. రక్షణ రంగంలో కీలక మైలురాయి. ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం. ప్రధాని మోడీ నాయకత్వంపై చంద్రబాబు ప్రశంసలు. సరైన సమయంలో సరైన నాయకుడు అంటూ వ్యాఖ్యలు. మెగా డిఎస్సీ పేరుతో భారీ స్కామ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. భారత రక్షణ రంగ చరిత్రలో కీలక ఘట్టం నమోదైంది. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి తయారైన తొలి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం తన తొలి టెస్ట్ ఫ్లైట్ ను విజయవంతంగా నిర్వహించింది. వడోదరలోని అసెంబ్లీ యూనిట్ లో రూపొందించిన ఈ విమానం టెస్ట్ ఫ్లైట్ తో తన పోస్ట్ ప్రొడక్షన్ పరీక్షా ప్రక్రియను ప్రారంభించింది. భారత్ లో తయారవుతున్న 40 C-295 విమానాల్లో ఇది మొదటిది కావడం విశేషం. ఈ తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడం ద్వారా ఈ ఏడాది భారత వైమానిక దళానికి తొలి మేడ్ ఇన్ ఇండియా C-295 విమానాన్ని అందించాలనే లక్ష్యం మరింత ముందుకు సాగింది. దేశంలోనే మొదటిసారిగా పూర్తిగా అసెంబుల్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ భారత విమానయాన రంగానికి రక్షణ తయారీ సామర్థ్యాలకు పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. దేశ అభివృద్ధి, సహకార, సమైక్య స్ఫూర్తి, రాష్ట్రాల పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొని జాతీయ అభివృద్ధి విధానాలపై చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. మోడీ సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్న సరైన నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతూ అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని చంద్రబాబు నాయుడు తెలిపారు. మోడీ నాయకత్వం వల్ల ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా భారతదేశానికి, భారతీయులకు ప్రత్యేక గౌరవం లభిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన ధరల పెరుగుదల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థను మోడీ సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం ఆయన నాయకత్వ ప్రతిభకు నిదర్శనమన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మోడీ లక్ష్యమని, 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం ఆయన కృషి చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. A principle that all of us has constantly keep it in mind. Entire nation has to follow. 21st century belongs to Narendra Modi ji. 2001 he elected as Chief Minister. Now nearly 25 years. Sometimes I am also introspecting myself. How he is able to live up to the expectations of the people. That is very, very important. That is the leadership Honorable Prime Minister is having. Today, the world is in turmoil. Wars, fractured supply chains, energy markets in turmoil, facing aging problems, major economies slowing, uncertainty on every continent. This very year, conflict near the Strait of Hormuz pushed oil towards $144 a barrel. We are importing nearly 85% crude oil.
the disruption could have been more severe, yet inflation held at around 3.5%, among the lowest in all major economies in the world. That is the leadership our Honorable Prime Minister is providing. A proven performer, as Chief Minister, and now as Prime Minister, Narendra Modi ji continues to demonstrate the same spirit, same creativity, same spirit of innovation. Never I have seen him as tired for the last so many years. Always he is energetic. Not only energetic, he will give energy for others. That is how he is maintaining himself. First time, Narendra Modi ji is equal to any leader in the world. I can say very clearly, all surveys are indicating who is very popular leader globally. That is our Honorable Prime Minister. That is our pride for the nation. We are very happy for that. Sir, really, that is wherever you go, Indians and India is well respected. డిఎస్సీ రిక్రూట్మెంట్ లో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆ అవకతవకలు దిగ్భ్రాంతికి గురి చేశాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనంతా దగా, స్కామ్లు, అబద్దాలు, మోసాలే. వెన్నుపోటు మోసానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబే. మెగా డిఎస్సీ పేరుతో పెద్ద స్కామ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పేరుతో డ్రామాలు చేశారు. ఇది కూడా పెద్ద మోసమే. లక్షల మంది నమ్మకాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ వమ్ము చేశారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ ఏపీ చరిత్రలోనే జరగలేదు. వాస్తవంగా మా హయాంలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. వాటిని భర్తీ చేయకుండా రిక్రూట్మెంట్ ఆలస్యం చేశారు. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది చంద్రబాబు గారి మొదటి సంతకం పరిస్థితి. మెగా డిఎస్సీ అని చంద్రబాబు ఒకటే డబ్బా కొట్టుకున్నారు. నీకు నువ్వుగా సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా? అసలు రికార్డు ఏంటో ఇప్పుడు చెప్తా అంటూ వైఎస్ జగన్ అసలు రికార్డు చెప్పుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు రాస్తారు టీచర్ ఉద్యోగం పోస్టుల కోసం అని చెప్పి ఆ విషయంలో జరిగిన లీకేజీలు అయితేనేమి, అవకతవకలు అయితేనేమి, స్కాములు అయితేనేమి, వీటి అన్నింటి విషయాల మీద ఈరోజు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలను చూపించే కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు చేయబోతున్నాం. నిజంగా డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలంటూ దానికి నానా హంగామా, ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ ఎందుకంటే ఇందులో 6,100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్, ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6,100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఈ 6,100 పోస్టులు ఏవైతే మేము ఇచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో, వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ
మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో చివరకు లీకులు చూస్తూ ఉన్నాము, అక్రమాలు చూస్తూ ఉన్నాము, స్కాములు చూస్తూ ఉన్నాము, అవకతవకలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటూ ఉంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటి, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. కడియం జిఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలోని శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో గురువారం ఉదయం జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ, ఆయుష్, ఏపీఎంఐపి, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, క్రమం తప్పకుండా సాధన చేస్తే అది ఒక ఇష్టమైన అలవాటుగా మారుతుందని పేర్కొన్నారు. ఉంచాలి, మోకాళ్ళు వంచకుండా కాలేము అన్నిటికీ బ్రహ్మాండంగా రక్త ప్రసరణ అందించి పొట్ట. ఇప్పుడు ప్రాణాయామము, ముక్తాసన్, శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. 2 పాదాల మధ్య చిరునవ్వు, అలాగే చెరగని చిరునవ్వు ఉంచుతూ పొట్ట ఆర్గాన్స్ అన్నిటిలోనూ బాతి అంటే ప్రకాశింపచేసేది. అంటే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు నెమ్మదిగా అని, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఫోర్స్ ఉపయోగం కదులుతూ ఉంటుంది. దాని ద్వారానే నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ ఆపోజిట్ వ్యతిరేక పక్కన ఉన్న శ్వాసను నెమ్మదిగా, ఎంత నెమ్మదిగా చేయటువంటి 3 లోబ్స్ ఉంచడానికి మనము మంచినీళ్లు అందరూ ప్రయత్నం చేయండి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యోగా అనేది కేవలం మన దేశం మాత్రమే కాకుండా మన దేశం ప్రపంచ దేశాలకు అందించినటువంటి ప్రత్యేకమైన వరం ఏదైనా ఉంటే అది యోగా అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాం. దానివల్ల ఇవాళ మనందరం యోగా అభ్యాసం చేయటంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి మాటను ఒక పక్కన పెడితే, అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగాని అభ్యసిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి మాట ఏదైతే తొలి నుంచి చెప్తున్నారో, ఆ శాంతి కావాలంటే యోగా తప్పనిసరిగా అభ్యసించాలనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. మొన్న సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో పాలు పంచుకున్నప్పుడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి అందాల మధ్య, నర్సరీ అందాల మధ్య ఈ అభ్యాసం చేసినప్పుడు అనిపించింది, ఖచ్చితంగా ఇది మన జీవితంలో రోజు మన దినచర్యలో భాగం కావాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. మన మాస్టర్ గారు కూడా సెంట్రల్ జైల్లో చెప్పిన దానికంటే కొంచెం పెంచారు, కొంచెం కష్టంగా చేసేలా చేశారు. ఏదైనప్పటికీ ఇలా రెగ్యులర్గా చేస్తే ఈ కష్టం కూడా ఇష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ, దీనికి ఈ దేశంలో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాచీన మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 60 రోజుల పాటు నియోజకవర్గంలో జరిగే అన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళల చేతుల మీదుగా నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళలకు సమాజంలో మరింత గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా కనుపర్తిపాడు దళితవాడలో 74 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను జనసేన వీర మహిళల చేతుల మీదుగా ప్రారంభించారు. రాబోయే 60 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు మహిళల ద్వారానే నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారికి కీలక పాత్ర కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాడవాడలా జరిగాయి, జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. కానీ కనుపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం. నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు నేరుగా నాకే ఫోన్ చేసి ప్రశ్నించారు. నేను ఆశ్చర్యపోయాను. అలా జరగదు అంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దాని మీద విచారణ జరిపిస్తే వాస్తవమేనని తెలిసింది. కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నాం అనే పద్ధతి కాకుండా సుమారు 74 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం. రాబోయే 60 రోజులు కూడా నెల్లూరు రూరల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, అది ప్రారంభోత్సవం, శంకుస్థాపన తేడా లేకుండా అవన్నీ కూడా మహిళా నాయకుల చేత చేయిస్తామని మొట్టమొదటగా ఈ రోజు జనసేన వీర మహిళలు విజయలక్ష్మి గారు, నందిని యాదవ్ గారు వారిద్దరూ ప్రత్యేక అతిథులుగా దీనిలో పాల్గొని ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో బీడీ కార్మికులు పేదల స్థలాలను, హక్కులను కాపాడేందుకు గత 3 దశాబ్దాలుగా తమ కుటుంబం పోరాడుతుందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు. హుసేనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం రుణాలు, ప్రభుత్వ సహాయం అందించి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హుసేనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో బీడీ కార్మికులకు సుమారు 30 ఏళ్ల క్రితం మంజూరైన ఇంటి స్థలాలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రద్దు చేసి ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆ సమయంలో ప్రజలకు అన్యాయం జరగకుండా తమ కుటుంబం న్యాయ పోరాటం చేపట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కోర్టు ద్వారా స్టే ఉత్తర్వులు సాధించి అర్హులైన లబ్ధిదారుల హక్కులను కాపాడగలిగామని తెలిపారు. అందుకే ఈసారి ఏం చేశామంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కూడా వచ్చే విధంగా చేసి ఈ రోజు ఎవరికైతే మేము పత్రాలు ఇవ్వబోతున్నామో వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. వాళ్ళు ఇక పైన మీరు కట్టుకుంటే మీకు మిగిలిపోతుంది. మీరు కానీ కట్టుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోకపోయినా కూడా నేను క్యాన్సిల్ చేసి ఎవరైతే కట్టుకుంటామని చెప్పి ముందుకు వస్తారో వాళ్ళకి ఇచ్చేదానికి సిద్ధమయ్యారు. తప్పనే చెప్పిండు. ఎన్ని రోజులు కాపాడుతా నేను? సో దయచేసి నేను మళ్ళా కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీకు వసతులు ఏవైతే ఉన్నాయో, నీటి సౌకర్యం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి ఖచ్చితంగా వచ్చే విధంగా చేస్తా. మొట్టమొదటిగా అయితే నీళ్లు, కరెంటు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళు కూడా, నేను మాట్లాడి వాళ్ళతో వచ్చే విధంగా చేస్తా. రోడ్లు మాత్రం కొంచెం సమయం వేయండి. ఎందుకంటే మీ అందరికి తెలిసిందేదే రోడ్ అనేది పెద్ద మొత్తంతో కూడిన పని, అది టైం పడుతుంది. రాత్రికి అయితే మీకు రోడ్లు రావు. కరెంటు, నీళ్లు మాత్రం నాది బాధ్యత, ఎంటబడి తీసుకొచ్చుతానని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను. బాగా చప్పట్లు కొడుతున్నారు. రేపు నేనైతే ఉండను మిమ్మల్ని కాపాడేదని. చాలు, ఇప్పటికే 2000, 3000 అయ్యే భూమి 2000, 3000 కూడా కానీ ఎకరాల్లో మాట్లాడేటోళ్ళు. ఎకరా ఎంతన్నా 10,000, 5,000 ఎంత ఉండేదన్న ఆ కాలంలో. ఈరోజు నీకు సెంటుకు వచ్చింది భూమి. సెంటు 2 లక్షలు 3 లక్షలు అంటే వదిలేటోడు ఎవడున్నాడు? జాగ్రత్త పడండి. సో దయచేసి రేపు పొద్దున్నే వీలైతే గుణాదులు తీయడం మొదలు పెట్టండి. ఇంకో చిన్న నేనేమడుగుతానంటే, మీరు డ్రైనేజ్ కూడా ఇప్పుడే మొదట్లోనే ఇంకుడు గుంతలు కొట్టుకోండి. అదైతేనే మీకు సులభంగా ఉంటుంది, బాగుంటుంది. మనకేమైనా ఫెసిలిటీ ఉందా దానికి? ఎన్ఆర్జీఎస్, కానీ ఎన్ఆర్జీఎస్ ఎప్పుడు లేనా శాంక్షన్ అయ్యేది అంటే ఇద్దరు ఓపెనే కాలేదు కదా మనకి. అదేదో కొత్త సిస్టమ్ ఉంది కదా, జిఎన్ఆర్జీఎస్ అందరూ వచ్చింది కదా, ఇప్పుడు మారింది కదా. మళ్ళీ దాని కింద శాంక్షన్ అయితే సరే, వచ్చినా రాకపోయినా మీరైతే దయచేసి మీ ఇంకుడు గుంతలు అయితే మీరు కొట్టుకోవడం మంచిది. ఎందుకంటే నేను ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చానంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే రాదు. ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చానంటే మళ్ళీ మీరందరూ దాన్ని శుభ్రంగా పెట్టుకోరు. మళ్ళీ నేను వచ్చి నన్ను తిడుతూనే ఉంటారు ప్రతిసారి వచ్చినప్పుడల్లా అనే మాట్లాడతారు మీరు. సో దయచేసి ఇంకుడు గుంతలు కొట్టుకోండి, ఇల్లు మొదలు పెట్టక ముందే. సో దాని ద్వారా మీకు డ్రైనేజ్ కూడా కొంత మేలు అవుతుంది. సో మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను,
తిరుపతిలో వెలుగు చూసిన 1100 కోట్ల టీడీఆర్ బాండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమా కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. భూమా తండ్రి కొడుకుల చర్య కారణంగా అమాయక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసి అసలు నిందితులను చట్టం ముందు నిలబెట్టినా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని రవినాయుడు కోరారు. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గురించి కూడా మాట్లాడారు. ఈయన టీడీఆర్ బాండ్లు ఏదైతే ఈయన శాంక్షన్ చేస్తారో ఆమె ఆపేసింది, మరీ దారుణంగా ఉన్నాయని ఒక 70-80 దాకా ఆపేసింది. ఆమెమి నీతి మంత్రాలని మేము చెప్పడంలా, ఆ కోపం అక్కసు మొనగక్కాడు. జగన్మోహన్ రెడ్డి శ్రీలక్ష్మి గారు వెరీ క్లోజ్ ప్లేస్ కదా, ఆ వెరీ క్లోజ్ కాదు, ఈయన కుంభకోణాన్ని ఆపింది. అందుకు వ్యతిరేకించాడు. బలిజాస్ అంటే కొట్టండి, యాదవాస్ అంటే తన్నండి, కమ్మాస్ అంటే 2 చేయండి. ఈ 3 కులాలని గొంతు మీద కత్తి పెట్టి అక్కడ వసూలు చేసింది వాస్తవా కదా? ముఖ్యంగా బలిజాస్ మీద. కరుణాకర్ రెడ్డి కుటుంబం తిరుపతిని యథేచ్ఛగా దోచేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం. కర్నూలు జిల్లా ఎమిగ్నూర్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. నందవరం మండలంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 5 కిలోల 340 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 6 నిందితులను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఈ వివరాలను డీఎస్పీ భార్గవి వెల్లడించారు. నందవరం మండలంలోని మెట్ట సోమాపురం పెద్దకొత్తిలి గ్రామాల పరిధిలో గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని ఆపి సోదా చేయగా 5 కిలోల 340 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఈ కేసులో ఎమిగ్నూర్ కు చెందిన షేక్ పాషావలి, షేక్ చాంద్ పాషా, వడ్డే భీమేష్, మిట్ట సోమపురానికి చెందిన తిమ్మప్ప, పెద్దకొత్తిలికి చెందిన రాముడు, నాగార్జునలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనం, ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. నా పేరు భార్గవి, ఎస్డిపిఓ ఎమిగ్నూర్గా చేస్తున్నాను. మాకు నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చిన సమాచారం మేరకు నిన్న అంటే జూన్ నెల 9వ తారీఖు 2026 సంవత్సరంలో కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో మేము ఆ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తూ రూరల్ సిఐ గారైన ఎమిగ్నూర్ రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు మరియు వారి స్టాఫ్ వీరందరూ కలిసి ఆ పర్టికులర్ వాహనం ఏదైతే ఉందో దాని మీద రైడ్ చేయగా దానిలో మనకి 5 వ్యక్తులు దొరికారు. 4 మేజర్స్, ఒకళ్ళు వచ్చేసి మనకి సిసిఎల్. సో ఈ 4 వ్యక్తుల దగ్గర సెర్చ్ చేయగా మనకి సుమారు 3 కేజీలు గాంజా దొరికింది. మరియు వారిని విచారించే టైంలో మనకి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మనము వాళ్ళని దగ్గర నుంచి అసలు ఈ గాంజా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్దకొత్తిలి గ్రామంలో పంపం ఆశ్రమం దగ్గర ఉన్న 1-2 వ్యక్తులు ఈ గాంజాయిని పండించి ఎండబెట్టి పౌడర్ లాగా చేసి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ అమ్ముతున్నారని తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా నిన్న 7 వ్యక్తులు, దాంట్లో 6 మేజర్లు, ఒకళ్ళు వచ్చేసి సిసిఎల్, వారిని మన ఎమిగ్నూర్ రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారు వీళ్ళు వాళ్ళ స్టాఫ్తో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 5 కేజీల 340 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఎమిగ్నూర్ సబ్ డివిజన్ ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ గాంజాయి వంటి మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండండి. అవి ఆరోగ్యానికి ఎంతో హానికరం, అదేవిధంగా సమాజానికి కూడా హానికరం ఇది. ఎందుకంటే ఆ మత్తులో వాళ్ళు చాలా నేరాలకు పాల్పడుతూ ఉంటారు ఎవరైతే వాటిని సేవిస్తున్నారో. ఈ గాంజాయి పండించడం, అమ్మడం, కన్స్యూమ్ చేయడం, వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం, మధ్యవర్తులుగా వ్యవహరించడం ఇవన్నీ చట్టరీత్యా నేరం. దీనికి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎస్పెషల్లీ యూత్ ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. ఎవరి వద్ద అయినా ఇలాంటి మత్తు పదార్థాలకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే పండించడం కానీ రవాణా చేయడం కానీ ఎవరైనా ఒక చోట నుంచి ఇంకొకరికి చేరవేస్తున్నారన్న సమాచారం కానీ మధ్యవర్తులకు వ్యవహరించడం లేదా ఎవరైనా కన్స్యూమ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు షేర్ చేస్తే దానిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. నమస్తే.